హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. గుడ్ మార్నింగ్ అందరికీ. మనం రోజుకో మంచి శ్లోకం చెప్పుకుంటున్నాం కదండి. ఇవాళ హనుమత్ ప్రార్థన చూద్దాం, ఓకేనా? ఆ శ్లోకం ఏంటంటే, హనుమాన్ అంజనాసును వాయుపుత్రో మహాబలః రామేశ్వర ఫల్గుణసఖ పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్. మామూలుగా అన్ని గుళ్లలో నవగ్రహాలు ఉంటాయి కదండి. నవగ్రహాలు ప్రతిష్ఠ చేసి పూజ చేస్తూ ఉంటాం కదా మనం. మామూలుగా ఎవరికైనా ఏ గ్రహం వల్ల పీడ ఉన్నా సరే వాళ్ళు హనుమంతుని కనుక శరణు వేడితే, హనుమంతునికి గనక సేవ చేసుకోగలిగితే వాళ్ళు ఆ గ్రహపీడ విమోచనం పొందుతారు. ఎందుకని? నవగ్రహాలన్నిటి మీద ఆధిపత్యం ఉన్నవాడు హనుమంతుడు. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి నేర్చుకోవడానికి, ఓకేనా అండి? ఒకసారి శ్లోకం మీనింగ్ చూద్దాం. హనుమాన్ అంజనాసూనుహు, అంజనాదేవి కొడుకు, వాయుపుత్ర వాయుదేవుని కుమారుడు. హనుమాన్ అంజనాసును వాయుపుత్రో మహాబలః, గొప్ప బలవంతుడు. రామేష్ట, రామునికి చాలా ఇష్టమైనవాడు. ఫల్గుణ సఖః, అర్జునుడికి ఫల్గుణుడు, పార్థ ఇవన్నీ కూడా అర్జునుడి పేర్లు కదండి. అర్జునుడికి స్నేహితుడు. రామేష్ట ఫల్గుణ సఖః పింగాక్షః, ఎర్రనైన కళ్ళు కలిగినవాడు. అమిత విక్రమః, గొప్ప పరాక్రమవంతుడు. ఉదధిక్రమణశ్చైవ, సముద్రాన్ని దాటినవాడు. సీతాశోక వినాశకః, సీతాదేవి యొక్క శోకాన్ని దుఃఖాన్ని తొలగించినవాడు. లక్ష్మణ ప్రాణదాత చ, లక్ష్మణునికి ప్రాణదానం చేసినవాడు. ఎలా? సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తాడు కదా ఆయన మూర్చిపోతే, అలా లక్ష్మణునికి ప్రాణదానం చేసినవాడు. దశగ్రీవశ్చ దర్పః, దశగ్రీవుడు అంటే 10 తలకాయలు కలిగినవాడు రావణాసురుడు. రావణాసురుని యొక్క అహంకారాన్ని అణిచేసినవాడు. ఇలాంటి హనుమంతుని యొక్క ఈ 12 నామాలు ఎవరైతే స్వాపకాలే, నిద్రకు ఉపక్రమించేటప్పుడు, యాత్రాకాలే విశేషతః, ప్రత్యేకించి ప్రయాణం చేసేటప్పుడు ఎవరైతే ఈ హనుమంతునికి సంబంధించిన ఈ 12 నామాలు జపిస్తారో తస్య మృత్యుభయం నాస్తి, అతనికి మృత్యుభయం అనేది ఉండదు. అంతేకాకుండా సర్వత్ర విజయీ భవేత్, అన్నింటా అతనికి విజయం చేకూరుతుంది అని ఈ పోయం యొక్క సారాంశం. తప్పనిసరిగా నేర్చుకోండి. అందరికీ మంచి జరగాలని ఆ హనుమంతుణ్ణి అమ్మవారిని వేడుకుంటూ స్వస్తి.